హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. రీసెంట్ గా ఓటీటీలో ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ రిలీజ్ అయింది. ఎంతమంది చూసిండ్రో కమెంట్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థియేటర్ లో చూసిండ్రా లేకపోతే ఓటీటీలో చూసిండ్రా కూడా మెన్షన్ చేయండి. నేనైతే ఓటీటీలో చూసిన, థియేటర్ లో చూద్దామని ఇంట్రెస్ట్ లేకుండే. సరే, నా ఒపీనియన్ ఏందో పంచుకుంటా మీతోని ఈ వీడియోలో. ఈ మూవీ లీడ్ రోల్స్ దీక్షిత్ శెట్టి అనే పర్సన్ చేసిండు హీరోగా. హీరోయిన్స్ గానేమో రష్మిక మందన్న అండ్ అను ఇమాన్యుయల్ చేసింది. బేసిక్ గా మూవీ కాన్సెప్ట్ ఏంటంటే హీరోకి వచ్చేసి కన్సర్వేటివ్ థాట్స్ ఉంటాయి అన్నట్టు ఉమెన్ మీద. ఆడోళ్ళు పాతకాలం ఆడోళ్ళు ఎట్లుంటేనో అట్లనే ఉండాలి అని కోరుకుంటాడు అన్నట్టు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే అను ఇమాన్యుయల్ ఏమో కంప్లీట్లీ మోడర్న్ అమ్మాయి, పూర్తిగా అంటే ఇప్పుడు మోడర్న్ ఇండిపెండెంట్ ఉమెన్స్ ఎట్లున్నారో అట్లా బిహేవ్ చేసే అమ్మాయి అన్నట్టు. ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే ఇంట్లో స్ట్రిక్ట్ తండ్రిని వదిలేసి వేరే దగ్గర చదువుకోవడానికి వచ్చి అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునే ఒక క్యారెక్టర్ అన్నట్టు, అమాయకమైన క్యారెక్టర్. ఇక స్టోరీలోకి వెళ్తే అను ఇమాన్యుయల్ ఏమో హీరోయిన్ పడతా ఉంటది, హీరోనేమో రష్మిక మందన ఎంట పడతా ఉంటాడు. ఇక ఎట్లుంటది అంటే అను ఇమాన్యుయల్ ఏమో డెస్పరేట్ అన్నట్టుగా. ఆయన ఏంటంటే బాబు వచ్చినప్పుడే ఇక కాలేజ్ లో మొత్తం అందరిని ఇంప్రెస్ చేసేసి, సీనియర్స్ తో సహా అందరిని ఇంప్రెస్ చేసేసి కాలేజ్ స్టడ్ అనిపించుకుంటాడు అన్నట్టు. అప్పుడే వాళ్ళని చూసి ఆయన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది పాపకి. ఎట్లా అంటే డెస్పరేట్ గా ఎంట పడతా ఉంటది. ఇక హగ్ అంటది, కిస్ అంటది, డేటింగ్ అంటది, వెంటనే మొత్తం ఇక హీరో ఏమో రష్మిక మందన ఎంట పడతా ఉంటాడు లవ్ అని. ఇద్దరు ఆమె కూడా ఇక ఒక సందర్భంలో ఇద్దరు కిస్ చేసుకుంటారు. తర్వాత నుంచి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు. మొత్తం కాలేజ్ అంతా టామ్ టామ్ అయిపోతుంది. అట్లనే నడుస్తూ ఉంటది అన్నట్టు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఇద్దరిది. ఈ విషయం అను ఇమాన్యుయల్ కూడా తెలుస్తుంది. తెలిసి కూడా మళ్ళీ ఇవి ఎంట పడతా ఉంటది ఆమె. హగ్ ఇయ్యు, కిస్ చేయు, మీ ఇద్దరు గొడవ అయినాక నిన్న గుర్తుంచుకో అనుకుంటా. ఇక కట్ చేస్తే ఒక దగ్గర ఆయన హీరోయిన్స్ ఇద్దరు కలుస్తారు అన్నట్టు, ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వీళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్తారు ఒక సందర్భంలో. అట్లా బయటకు వెళ్ళినప్పుడు అను రష్మికతోని కన్ఫ్యూషన్ చేస్తుంది అనుకోని, మీరిద్దరు కలవకన్నా ముందే నేను ఆ అబ్బాయిని ప్రేమించిన, మీరిద్దరు లవ్ చేసుకున్నారని తెలిసినాక కూడా ఆయన కిస్ అడిగినా కానీ ఆయన ఒప్పుకోలేదు. అప్పటికి మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కలవలేదు, ప్లీజ్ డోంట్ మైండ్, డోంట్ ఫీల్ బ్యాడ్ అనుకుంటే చెప్తా ఉంటది. ఆ చెప్పే మ్యాటర్లా మధ్యలో కొన్ని మాటలు మాట్లాడుతుంది అన్నట్టు. ఏంటంటే నువ్వు వాడికి కరెక్టే కావచ్చు కానీ వాడిని కరెక్ట్ కాదు, వాడు కొన్ని కన్సర్వేటివ్ థాట్స్ ఉన్న మనిషి, వాడిని కరెక్ట్ కాదు. నువ్వేమో మంచిగా నీకు టాలెంట్ ఉంది, లైఫ్ లో మంచిగా సక్సీడ్ అవ్వాలనుకుంటున్నావు, నేను వాడు సక్సీడ్ అవ్వనియాడు అని చెప్తా ఉంటది అన్నట్టు. మరి నీ తెలిసిన నువ్వు డెస్పరేట్ గా వాన్సుంటే ఎందుకు తిరుగుతున్నావు అని నాకు అనిపించింది అన్నట్టు. అరే, అంటే నీకు ఒక ఆడదాన్ని తొక్కేసే మనిషి నీకు సెక్షువల్లీ అట్రాక్టివ్ గా అనిపిస్తుండా? అసలు నాకు అర్థం కాదు. అసలు డైరెక్టర్ ఏం చెబుదాం అనుకున్నాడు అక్కడ, నాకు పిచ్చి వేసిపోయింది ఇట్లా. అరే నేను ఇప్పటిదాకా వాడిని చుట్టూ తిప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా ఇట్లా చెప్పిస్తున్నావు మీతోని. అసలు ఏంది నీ ఇంటెన్షన్ ఏంది అన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు ఆ అమ్మాయి కరెక్ట్ కానోడు ఇంకా ఇంత మోడర్న్ థాట్స్ ఉన్నా నీకెట్లా కరెక్ట్ అవుతాడు? అసలు ఎందుకు తిరుగుతున్నావు అరేటా నువ్వు? పిచ్చి లేచింది ఇట్లా. ఈ పాయింట్ అయితే మైండ్ బ్లాక్ చేసింది నాకు. ఇక దీనికంటే ముందు సీన్లనే ఇక అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఒక సీన్ ఉంటది, చెప్పిన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోతారు అని చెప్పేసి. ఏం లేదు, సినిమా డౌన్లోడ్ చేసిన నా రూమ్ కి రా చూద్దామని పిలుస్తాడు హీరోయిన్ రష్మిక. డౌన్లోడ్ చేసినావు కదా, అదే నాకు పెన్ డ్రైవ్ వేసి నేను చూసుకుంటా అని పోతుంది. ఫస్ట్ హాస్టల్కి వెళ్ళిపోతుంది, హీరో హాస్టల్ కి వెళ్ళిపోయి అడిగి పోయినాక డౌన్లోడ్ చేసినావు కదా, నాకు పెన్ డ్రైవ్ వేసి నేను చూసుకుంటా అంటది. నాకు అర్థం కాక అడుగుతా, డౌన్లోడ్ కూడా చేసుకోవాలా సినిమా? ఇంకోటి చేసి అన్నా. అప్పుడు బాబు ఏమంటాడు, మన ఇద్దరం కలిసి చూద్దామని డౌన్లోడ్ చేసిన మొకేమే చోకా కొడతాడు అన్నట్టు. ఆ మాత్రం అర్థం కాదు ఆమెకి, అంత అమాయకురాలు అన్నట్టు. పోతాడు, పోయి సినిమా చూస్తారు. సినిమా చూసినాక ఇంకాసేపు ఉండవా అంటారు. ఎందుకు అని వెనుకకి తిరుగుతుంది, కథం పోయి ముద్దు పెట్టేస్తాడు. ఏదేదో జరిగిపోతుంది. నెక్స్ట్ డే ఇక మొత్తం టామ్ టామ్ అవుతుంది కాలేజ్ లో. అందరూ ఇక ఇలా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటా ఉంటే వీళ్ళు కూడా అట్లే ఫిక్స్ అయిపోతారు అన్నట్టు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా. అదేందో నాకు అర్థమే కాలేదు. దాని గురించి మాట్లాడుకోరు, అసలు ఏం జరిగింది ఏం జరగలేదు. పొద్దున లేవగానే నలుగురు వచ్చి ఆయన హీరోయిన్ దగ్గరకు వచ్చి, అరే మీరు నైట్ కిస్ చేసుకున్నారట కదా, మాకు చెప్పలేదు ఏంది, అరే మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇక కపుల్లో ఇంకేంది కమిటెడ్ అయిపోయినావు నువ్వు అనగానే బ్లష్ అవుతా ఉంటది. కమిటెడ్ అని ఫిక్స్ అయిపోతుంది. అసలు అర్థమే కాలే ఆ సీన్ కూడా నాకు. అంటే వాట్ ఈస్ దిస్ అని. ఇంతకుముందేమో ఫ్రెండ్స్ అడుగుతా ఉంటే ఏంది అబ్బాయితో బాగా తిరుగుతున్నావు అది ఇది అంటా ఉంటే వాడే ఎంట పడుతున్నాడు, నేను అందుకు రాలేదు ఇక్కడికి,
మా నాన్న బాగా స్ట్రిక్ట్, నేను ఇక్కడికి వచ్చింది మంచిగా చదువుకొని డిగ్రీ, నా డిగ్రీ ఏదో నేను తీసుకొని బయటకు వెళ్ళిపోదామని వచ్చినా అని చెప్తుంది. తీరా కట్ చేస్తే ఒక కిస్ పెట్టగానే కథం నెక్స్ట్ డే కమిటెడ్ అని ఫీల్ అయిపోతుంది. నలుగురు చెప్తుంటారు అది కూడా, నలుగురు గొప్ప చెప్తారన్నట్టు ఏదో మరి. ఏ వావ్ యు ఆర్ కమిటెడ్ కమిటెడ్ అనగానే ఏ సామ్ కమిటెడ్ అనుకుంటది. ఈ అమ్మ పిచ్చిలేసేది నాకైతే. అంటే అప్పటిదాకా ఆమెకు కూడా ఎంతో కొంత అట్రాక్షన్ ఉంది ఆయన మీద అని చూపించి పోనీ అట్లా జరుగుతుంటే ఓకే అనిపిస్తుంది. అప్పటిదాకా ఆమెకి ఏం అట్రాక్షన్ ఉండదు, వాడిని అవాయిడ్ చేసుకుంటేనే తిరుగుతూ ఉంటది. పోనీ ఇక అది బేసిక్ గా జరిగేది. మండింది నాకైతే, ఏందో అర్థం కాలే. ఇక ఇక సర్దుకుపోయింది. ఇక ఎందుకంటే బేసిక్ గా సినిమాకి డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఇంతకుముందు బాబు మన్మధుడు 2 అనే గొప్ప సినిమా తీసిండు. సో ఓకే, అందుకే ఆ సినిమా చూసినాక వామ్మో ఈయన సినిమాలో చూడొద్దని ఫిక్స్ అయిపోయాను. అందుకే మూవీకి థియేటర్కి పోవద్దు అనుకున్నాను. రష్మిక మందనాన్ని చూసి పోదామా అనిపించింది కానీ రాహుల్ రవీంద్రన్ని చూసి అయిపోయినా. ఇక పోతా ఉంటే మూవీలో ఆమె చెప్తుంది కదా అను రష్మికకి, వాడిని కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పగానే ఇక ఆలోచిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటాయి, కొద్దిగా ఏర్పడుతూ ఉంటుంది హీరో క్యారెక్టర్ ఆమెకు కూడా. ఇక ప్యారలల్ గా కనెక్ట్ చేసుకుంటా ఉంటది వీళ్ళ మాటలు కూడా. నెక్స్ట్ ఏం చేస్తాడంటే మన హీరో హైలీ టాలెంటెడ్ పర్సన్ వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడు రష్మికని వాళ్ళ అమ్మతోని కలిపించడానికి. పోయి ఆయనతో వాళ్ళ ఇంట్లో సీన్ చూసి షాక్ అయిపోయి షేక్ అయిపోతుంది అన్నట్టు. బేసిక్ గా నేను సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటంటే కొన్ని రీల్స్ చూసిన అన్నట్టు. వాళ్ళ అమ్మని దగ్గర తీసుకుపోయినాక రష్మికతో సీన్ ఉంటది. ఆ సీన్ ఇది హర్రర్ మూవీ కాదు కానీ హర్రర్ ఫీల్ అయినాం అన్నట్టు కొందరు రీల్ చేసిండ్రు అన్నట్టు ఈ పర్టికులర్ సీన్ మీద. అంటే వాళ్ళ అమ్మని చూసి వాళ్ళ అమ్మ ప్లేస్ లో ఈమె ఊహించుకుంటది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ అమ్మ అసలు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని తలెత్తి పైకి కూడా చూడదు అన్నట్టు. అట్లా వాళ్ళ హస్బెండ్ ఆమెను కంట్రోల్ చేసి ఉంచుతాడు. బేసిక్ గా హీరో చెప్తాడు అన్నట్టు రష్మికకి, కొట్టేవాడు మా అమ్మని అని చెప్పేసి. ఏమన్నా అట్లా చేస్తే ఇంటికి ఎవరన్నా వస్తే తలెత్తి చూడొద్దు, కిచెన్ లే వర్క్ చేసుకోవాలి. ఒకవేళ అట్లా కాదు అంటే బెల్ట్ మాట్లాడుతుంది, మా నాన్న మాట్లాడడం అన్నట్టు చెప్తాడు అన్నట్టు. సో అక్కడ రష్మిక ఇక డిస్కనెక్ట్ అయిపోతుంది కంప్లీట్ గా ఆయనతోని. అమ్మో నా పరిస్థితి ఏంది ఇట్లు, ఇక నా ఫ్యూచర్, ఆమెకు ఫ్యూచర్ అర్థమైపోతుంది బేసిక్ గా. ఇక నా ఫ్యూచర్ ఇట్లుండబోతుందా అన్నట్టు ఇట్లా హర్రర్ ఫీల్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నాకు ఏ సినిమాలైనా అని హీరో ఏం చూపించాలనుకుంటాడు, ఇంప్రెస్ చేయాలనుకుంటాడు గర్ల్ ఫ్రెండ్ ని. అరే మా ఇంటికి పోతే ఇట్లా అందరు సరదాగా ఉంటారు, పోయి వాళ్ళకి పరిచయం చేస్తే ఆమె ఇంప్రెస్ అవుతుంది, మంచిగా అందరితో కలుస్తుంది అని చెప్పి తీసుకోపోదాం అనుకుంటాడు. ఈ సినిమాలో ఏందో నాకు అర్థమే కాలే. వాళ్ళ అమ్మనే ఘోరంగా చూస్తా ఉంటారు ఇంట్లో, తీసుకపోయి ఆ అమ్మాయిని ఆడ ఉంచితే అంటే ఏమనుకున్నాడేమో, అబ్బా ఎంత మంచిగా ఉంచుకున్నారో వీళ్ళ అమ్మని, మాట్లాడనీయకుండా మొత్తం పిచ్చిదాన్ని చేసేసిండ్రు, నేను కూడా ఇలా ఫ్యామిలీలో కలిసిపోయి ఇలా అమ్మలానే పిచ్చిదాన్ని అయిపోతా అనే ఫీలింగ్ తో ఉంటుంది అనుకున్నాడా ఏంది మరి, నాకు అర్థం కాలేదు అసలు. ఇంకా హైలైట్ ఏంటంటే ఇక ఫ్రస్ట్రేషన్ పీక్స్ ఎప్పుడు వస్తుందంటే, ఎవడన్నా ఇంప్రెస్ చేసేటోడు అరే నా లోకం నువ్వే, నా సర్వస్వం నువ్వే అని చెప్పుకుంటాడు. కానీ ఈ సినిమాలో బాబు కొట్టే డైలాగ్ ఏం తెలుసా, నీ లోకం అంతా నేనే ఇక, నీ సర్వస్వం నేనే అన్నట్టు డైలాగ్ కొడతా ఉంటాడు. ఆ డైలాగ్ విన్నప్పుడల్లా ఓ మై షేక్స్పియర్, ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే ఇక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. అరే ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారా నాయన, నా లోకం నువ్వని చెప్పరా, నీ లోకం నేనని చెప్పుకున్నాడు కాదు. ఏందో ఉన్నాడుగా గ్రేట్ డైరెక్టర్. ఇక బేసిక్ గా ఇటువంటి అన్ని పక్కకు పెడితే ఓకే 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 అనిపించింది మూవీ. అంటే కొద్దిగా ఎగ్జాజరేట్ చేసి చూపించినట్టు అనిపించింది. ఇక తర్వాత ఏమవుతుందంటే రష్మిక మందన ఎట్లా డీల్ చేసింది, ఆయనతో రిలేషన్షిప్ ఎట్లా బ్రేక్ చేసుకుంది, తర్వాత వాడు సైకోపాత్ లా బిహేవ్ చేస్తుంటే వాడిని ఎట్లా డీల్ చేసింది వానితోని అనేది మూవీ ఓకే ఓకే అనిపించింది. ఇక ఇటువంటి సీన్స్ పక్కకు పెడితే కొద్దిగా ఎగ్జాజరేట్ చేసినట్టే అనిపించింది కానీ ఓకే. అంటే ఉంటారేమో అట్లా మరి అంత వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఘోరంగా అనిపిస్తుంది కొద్దిగా. అంటే ఏదో బాయ్ ఫ్రెండ్ అలిగినట్టు అలుగుతాడు. చిన్నప్పుడు వాళ్ళ అత్త వస్తుంది అన్నట్టు, వాళ్ళ అత్త వచ్చి ఆమెను తీసుకుపోతా అంటే ఈమె పోతా అంటది, నన్ను వదిలేసిపోతావా అని చెప్పేసి అలుగుతాడు. అదేందో డిఫరెంట్ గా అనిపించింది, కొద్దిగా వెరైటీ అనిపించింది. ఇవే ఇటువంటి సీన్లు ఏదో అంటే ఎక్కడ చూడలేదు, ఎక్కడ ఏం లేదు అసలు. బేసిక్ గా అందుకే కనెక్ట్ కాలేకపోయాను నేనైతే. ఈ ఫాదర్ క్యారెక్టర్ అయితే మరీ ఓవర్ గా పెట్టినట్టు అనిపించింది. అట్లా ఉండరు, నేనైతే ఎప్పుడు చూడలేదు అట్లా. అట్లా ఒకవేళ అట్లా ఎవరన్నా కూతుర్లు ఇట్లా బయటకు పోతా ఆడుకుంటా
అత్త వాళ్ళ ఇంటికి పోతా, చుట్టాల ఇంటికి పోతా అంటే తిడతారు. అరే రేపు స్కూల్ ఉంది కదా, మూసుకొని కూర్చో అది ఇది అని తిట్టేటోళ్ళని చూసినా కానీ ఇట్లా నన్ను వదిలేసి పోతా అంటున్నావా అని చెప్పి అలిగేటోళ్ళని చూడలేదు నేను. అంటే బేసిక్గా చిన్నపిల్ల కదా ఆమె. సో అందుకే అసలు ఆడ మొత్తం వరస్ట్ అనిపించింది మూవీ. ఆ పాటకు మాత్రం ఏదో సోది అనిపించింది. ఇక అట్లే ఈమె చదివే కాలేజ్ లో రాహుల్ రవీంద్రన్ టీచర్ అన్నట్టు. డైరెక్టర్ సాబే టీచర్ గా ప్లే చేసిండు ఒక రోల్. అక్కడ ఆయనతో వాళ్ళ నాన్న ఈ ఇద్దరు లవ్ స్టోరీ తెలుసుకొని ఆయనతో టీసీ అడగడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఇక కొన్ని నీతులు చెప్తా ఉంటాడు అన్నట్టు. వాళ్ళ డాడీ వచ్చి అడుగుతాడు, అరే మీ హాస్టల్లో ఇట్లా జరుగుతా ఉంటే బాయ్స్ గర్ల్స్ రూమ్లలో ఇట్లా స్టే చేస్తా ఉంటే మీరు ఏం బీక్తున్నారు అసలు అది ఇది అంటే, వాళ్ళ అడల్ట్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు, వాళ్ళ ప్రైవసీని మేము అడ్డుపడము అది ఇది అని చెప్తా ఉంటాడు అన్నట్టు. ఇది ఎక్కడ లాజిక్ రా అయ్యా? సరే ప్రైవసీకి అడ్డుపడ ఓకే, వాళ్ళని కరెక్ట్ దారిలోకి అయితే గైడ్ చేయాలి కదా నువ్వు. ఆ? లేదా ఎవరన్నా ఎవరితోనన్నా పడుకోరు అని వదిలేస్తారా? ఇదేందో లాజిక్ నాకు అర్థం కాలేదు అసలు. అరే ఈ స్టేజ్ లో ఇన్ఫాచ్యుయేషన్ అనేది ఒకటి ఉంటది, ఇట్లా పడిపోకండి, ఇట్లా కొద్దిగా జాగ్రత్తలు చెప్పాలి కదా. నో, వాళ్ళ అడల్ట్స్ వాళ్ళు ఏమన్నా చావని మాకు సంబంధం లేదు. ఏందో అది ఆ లాజికే అర్థం కాలేదు అసలు. ఈ సీన్ కంప్లీట్ అబ్బా మొత్తం ఇట్లా డిజాస్టర్ అనిపించింది ఈ సీన్లలో అయితే. ఇక మిగతా కొద్దిగా ఓకే అంటే బేసిక్ గా టాక్సిక్ రిలేషన్షిప్ గురించి చెప్పాలనుకున్నాడు, ఏదేదో చెప్పేసిండు దాంట్లో. నాకు అర్థం కాలేదు బేసిక్ గా. అక్కడ వరకు ఓకే, అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ టాక్సిక్ ఉంది, ఆ అమ్మాయి వాడితో ఎట్లా డీల్ చేస్తుంది అనేది అది ఆ పాయింట్ వరకు ఓకే. ఇక మిగతా అంతా ఇక స్టోరీ ఇక ఓ కమర్షియల్ హిట్ కావడానికో మరి ఏందో ఇక మొత్తం అన్ని కలిపి కొట్టిండి. ఇక ఆషికి 2 కనిపిస్తుంది, అర్జున్ రెడ్డి కనిపిస్తుంది. బేసిక్ గా హీరోయిన్ కి అప్లాస్లు అంటే చప్పట్లు పడుతుంటే హీరోకి నచ్చదు అన్నట్టు ఓ దగ్గర. ఆ సీన్ చూస్తా ఉంటే నాకు ఆషికి 2 గుర్తుకొచ్చింది. ఇక తర్వాత కొద్దిగా ఓవర్ గా మాట్లాడతాడు, అది వేరే విషయం. ఇక ఇక బాబు కోపం ఇక సేమ్ అర్జున్ రెడ్డి లాగానే. ఊ అంటే చేతులు లేపుతాడు, అంటే చేతులు లేపుతాడు. ఊ అంటే కోపం వస్తుంది, అంటే కోపం వస్తుంది. మళ్ళా దగ్గరకు వచ్చి బేబీ బేబీ అంటూ ఉంటాడు. సేమ్ అర్జున్ రెడ్డి లాగానే అనిపిస్తుంది. ఇక బేసిక్ గా నచ్చింది ఏంటంటే ఒక మెసేజ్ అనేది నచ్చింది దాంట్లో. ఏంటంటే అమ్మ కాలేజ్ లా స్టడ్స్ ను ఫేమస్ కుర్రోళ్ళని చూసి లవ్ లో పడిపోకండి. కొంచెం క్యారెక్టర్ ఉన్న పర్సన్స్ కి కనెక్ట్ కావాలి, వాళ్ళతో కొద్దిగా ట్రావెల్ చేసి తర్వాత లవ్ గివో ఏదో ఒకటి చూసుకోవాలి. ఇద్దరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ మధ్య ఓ రిలేషన్షిప్లలో చూస్తే ఎన్నో రకాలు ఉన్నాయి రిలేషన్షిప్లు. సిచ్యువేషన్షిప్ అట, ఫ్లటేషన్షిప్ అట, టెక్స్టేషన్షిప్ అట, గోస్టింగ్ అట, బ్రెడ్ క్రంబింగ్ అట, డెల్యూషన్షిప్ అట, లవ్ బాంబింగ్ అట, ఏమేమో చూస్తున్నాను నేను. అసలు సోషల్ మీడియాలో చూస్తే పిచ్చెక్కుతుంది. ఇన్ని షిప్పులు ఉన్నప్పుడు మొత్తం ఇక కన్ఫ్యూజన్లే ఉంటారు అసలు. మన రిలేషన్షిప్ ఏంది అంటే ఏదో పేరు పెట్టేస్తాడు, అయిపోయా మనది ఈడు వరకే లిమిట్ ఫట్ అంటాడు. తర్వాత ఇద్దరు అంతే ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. సో ఇద్దరు కేర్ఫుల్గా ఉండాలి. ఇంక ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పాలంటే. అమ్మాయిలకు ఏం లేదు, అమ్మాయి వచ్చి అబ్బాయిని 4 దనినా అని బోల్డ్ అంటారు, 100 మంది మెచ్చుకుంటారు. అదే అబ్బాయి అమ్మాయి చీట్ చేసినా అని పోయి ఏమన్నా చేస్తే కథం తీసుకుపోయి జైల్లో పడేస్తారు. ఎనీవే మళ్ళా ఎటేటో పోతుంది టాపిక్, మూవీ వరకే స్టిక్ అయిపోదాం. ఏంటంటే బేసిక్ గా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి ఒక అమ్మాయి ఎట్లా తప్పించుకుంది అనేది మూవీ కాన్సెప్ట్. అక్కడి వరకు అయితే బాగుంది. హీరో హీరోయిన్ మధ్యలో జరిగే ఇదంతా బాగుంది. మిగతా అదంతా అసలు మొత్తం డిస్కనెక్ట్ అయిపోతాం. మా పెద్ద క్యారెక్టర్లకు ఏం కనెక్ట్ కాము అసలు. ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా, మధ్యలో అదే చెప్పినా కదా, హీరోయిన్ ని వాళ్ళ అమ్మ పరిచయం చేయడానికి తీసుకుపోతాడని చెప్పేసి, అక్కడ వాళ్ళ అమ్మ బిహేవియర్ కి అయితే అస్సలు కనెక్ట్ కాము, షాక్ అయిపోతాం. అరే ఓకే, భార్య భర్తల మధ్యలో ఓకే అటువంటిది ఉన్నదేమో ఓకే, కానీ తల్లి కొడుకుల మధ్యలో అయితే ప్రేమ ఉండాలి కదా. బాబు ఇంటికి పోయినప్పుడు ఆమె భయపడుకుంటూనే ఉంటది, ఇంట్లో అలా భర్త ఉండడు, మొత్తం ఈయన చూసి కూడా భయపడుతూనే ఉంటది. పోయి మనోడు పోయి ఇంట్లో షూ ఇప్పుతాడు, పక్కకి విసిరేస్తాడు, ఈమె పోయి భయంతో పోయి షూని లిఫ్ట్ చేసి పోయి షూ ర్యాక్ లో పెడుతుంది. మొత్తం డిఫరెంట్ అనిపిస్తుంది అసలు, ఫీలింగే డిఫరెంట్ ఉంటది, గలీజ్ అనిపిస్తుంది. ఇట్లా బేసికల్ గా తండ్రి కూతురులది తల్లి కొడుకులది అసలు రిలేషన్షిప్ బయటకి ఇట్లా అసలు ఏడేడ్చినాయి ఏమో, నేనైతే చూడలే అసలు. వెరైటీగా పెట్టిండు. అరే తండ్రి తల్లిని కొడతా ఉంటే తల్లి మీద జాలుంటది కదా కొడుక్కి, అట్లా ఉండదు ఇక్కడ.
ఏందో అసలు అర్థమే కాలేదు. సరే పోనీ. ఇది నా ఒపీనియన్ మూవీ మీద. మూవీ ఓకే ఓకే, స్కిప్ చేసినా పర్లేదు. ఇంకా చాలా మూవీస్ వచ్చినాయి ఈ వీకెండ్. ఈ వీకెండ్ లో ఆ మూవీస్ సరిపోతాయి మీకు. ఎంజాయ్ చేయండి. ఒకవేళ బింజ్ వాచర్స్ కి అయితే ఆ మూవీస్ అన్ని కంప్లీట్ చేసి ఇక ఇంకేం లేదు టైం పాస్ కి, పిచ్చ బోర్ కొడుతుంది అన్నప్పుడు మూవీ పెట్టుకోండి, చూడండి. చలో, ఎంజాయ్ యువర్ వీకెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.